వెల్కమ్ టు ప్రతిష కందగట్ల ఛానల్. సో నేను మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసాను. ఇది మెయిన్గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే క్రీమ్స్ లోషన్స్ పడవో పింపుల్స్ తగ్గించేది ఈరోజు చూపిస్తాను. ఇది మెయిన్గా పింపుల్స్ రిలేటెడ్ అండి. పింపుల్స్ చిన్న చిన్న పింపుల్స్ అన్న, పెద్ద పింపుల్ వచ్చి మనకు తగ్గట్లేదు, గుంతలు అవుతూ ఉంటాయి కదా. సో అంత పెద్ద గుంత కాకుండా పింపుల్ ఉన్నప్పుడే మనకు తగ్గించేది. జస్ట్ ఆ పింపుల్ మీద అప్లై చేసుకోవచ్చు, లేకపోతే నీకు చిన్న చిన్నగా ఉన్నాయి అంటే దాని మీద మొత్తం లేప్ లాగా ఇలా అప్లై చేసుకోవచ్చు. సో అది ప్రాసెస్ మనం ఎలా చేయాలో నేను చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్ అండి, జస్ట్ 1 ఇంగ్రీడియంట్ అండి. సో అది మనకి ఇంటి పక్కనే బయటనే దొరుకుతుంది, ఇంటి ముందు కూడా ఉంటుంది, ఈజీలీ అవైలబుల్, అందరికి తెలిసిందే. అదే తులసాకు అండి. ఇది తులసాకు, ఇది న్యాచురల్ది. ఇది నేను అప్లై చేసుకున్నది, నేను టెస్ట్ చేసి నాకు తగ్గింది కాబట్టే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో మీరు ఒకసారి నేను చేసేది చూడండి ఎలా ఉంటుందో. ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. జస్ట్ తులసాకు తీసుకోండి, దీన్ని కొంచెం వాష్ చేసేయండి. వాష్ చేశాక మన ఇంట్లో ఉంటుంది కదా దంచేది, ఇలా దంచుతాం కదా మనం, దీంట్లో జస్ట్ తులసాకు ఆకులు వేసేయాలి దీంట్లో. జస్ట్ ఓన్లీ ఫేస్కే కదా, సో లిటిల్ బిట్, ఇంత క్వాంటిటీ చాలు, కొంచెం మన ఫేస్ తగ్గట్టు మనకు ఎంత సరిపోతుందో కొన్ని ఆకులు తీసుకొని ఇందులో వేసేయాలి. సో ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇందులో వేసుకొని దంచుడే బెటర్ అండి. మిక్సీలో అందులో ఇందులో పట్టకండి, వేస్ట్. జస్ట్ ఇలా దంచేసుకోండి. సో ఇలా వచ్చేస్తుందండి. నేను కొంచెమే తీసుకున్నాను కదా, జస్ట్ మనకి ఎన్ని పింపుల్ దాన్ని బట్టి, దాని కన్సిస్టెన్సీ బట్టి తీసుకుంటే చాలు. ఇది మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. పింపుల్ ఉన్న కాడన అప్లై చేసుకోవచ్చు, చాలా ఉన్నాయంటే ఇలా లేప్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వస్తుందండి. సో మరీ థిక్గా నీకు కొంచెం మరీ థిక్ అయిపోయిందంటే కొంచెం వాటర్, ఒక డ్రాప్ వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు, జస్ట్ ఒక డ్రాప్ వేసుకోండి. వేసుకున్నాక ఇలా వస్తుంది. దీన్ని మనం ఇక్కడ పింపుల్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు లేదు బట్ ఉందనుకోండి, ఇలా అప్లై చేసుకోండి. ఇలా ఒక్క నిమిషం చూపిస్తాను. ఇలా అప్లై చేసుకోండి. ఆ పింపుల్ కొంచెం దాకా ఉంచండి, కొంచెం డ్రై అయ్యేదాకా, అది డ్రై అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఇలా అప్లై చేసుకోండి. ఇలా స్టిక్ అవుతుంది మనకి ఫేస్కి. ఇలా అప్లై చేయండి. ఫేస్ అంతా చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ దీని జ్యూస్ జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోండి జ్యూస్. మరీ పెద్ద పింపుల్స్ అయినప్పుడే, మీరు పెద్ద పింపుల్ ఉంది అనుకోండి, అప్పుడు దాని మీద ఇలా అప్లై చేయండి. ఇది డ్రై అవుతుంది, అలా ఉంచితే డ్రై అయిపోతుంది. సో అక్కడున్న పింపుల్ ఏరియా ఉంటుంది కదా, దాని పస్ అంతా బయటికి వస్తుంది. సో 1 డేలోనే రాదు, 2-3 డేస్ అప్లై చేయండి దాని మీదనే. సో ఇలా చిన్న చిన్న గుల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇలా ట్యాప్ చేసుకొని దీని జ్యూస్ అప్లై చేసుకోండి. అండ్ ఎప్పుడైనా పెద్ద పింపుల్ వచ్చింది, మీకు తగ్గట్లేదు, దాంట్లో పస్ తయారైంది అని అన్నప్పుడు ఇలా పెట్టేసి వదిలేసేయండి. కొంచెం డ్రై అయినాక అదే ఊడిపోతుంది. అది 2-3 డేస్ అలానే అప్లై చేయండి. అదే దాంట్లోకి వెళ్ళి పస్ వచ్చేస్తుంది, అదే తగ్గిపోతుంది. మీరు ఏం దాన్ని చేయాల్సిన అవసరం లేదు, మొత్తం తగ్గిపోతుంది. ఇది మాత్రం మీకు స్కిన్ బ్రైట్నింగ్ అయినా, చిన్న పింపుల్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇలా పెట్టేసుకుంటే. ఇలా మొత్తం ఫేస్ అంతా ట్యాప్ చేసుకోండి. పెద్ద పింపుల్ ఉంటే మాత్రం, పెద్ద పింపుల్స్ ఉంటే మాత్రం ఇది మొత్తం అప్లై చేయాలి. ఇది ఇలా డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలా పెట్టి ఇలా వదిలేసేయండి. ఇప్పుడు అక్కడ ఉందనుకోండి, అలా పెట్టి అలా వదిలేసేయండి ఒక 5 మినిట్స్. నోస్ మీద కూడా బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఇది నోస్ మీద కూడా బాగా అప్లై చేసుకొని ఇలా ఉంచేసుకోవాలి కొద్దిసేపు దాకా జ్యూస్ అనేది. అది డ్రై అవ్వనివ్వండి, కొంచెం డ్రై అయినాక వాష్ చేసేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఫేస్ వాష్ చేసుకున్నాకనే ఇది అప్లై చేసుకోవాలట. తులసి యాంటీబయాటిక్ అంటాం కదా, తులసి ఈజ్ యాంటీబయాటిక్ అని. సో కంపల్సరీ దీని రిజల్ట్ అయితే బాగుంటుందండి. 1 డేనే ఉండదు, పింపుల్ అనేది 1 డేలో తగ్గదు. ఇది 2-3 డేస్ అప్లై చేయండి, తగ్గిపోతుంది. మీరు ఆ పస్ తీయాల్సిన అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ పెట్టుకొని వదిలేసేయండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పెట్టుకొని వదిలేసేయండి, ఏం కాదు. దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. నేను ఇప్పుడే వాష్ చేసుకున్నాను కదండి, కొంచెం మనం
జస్ట్ జ్యూస్ అప్లై చేసాం కాబట్టి కొంచెం బ్రైట్నెస్ కూడా వస్తుంది మీకు ఫేస్కి. కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అండి ఇది. మీరు డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి అప్లై చేసి చూడండి. మీరు చేశాక నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అది ట్రీట్ అయిందో లేదో నాకు చెప్పండి, కంపల్సరీ అవుతుంది. మీకు నా వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.